రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మనం అందరం లేచి నిలబడిన ఎడల స్తుతి కీర్తన పాడుకోవడం ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాము. స్తుతి కీర్తన పాడుకుందాము. పితృపుత్ర శుద్ధాత్మలై మేలాని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన చేయుదుము. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని నిన్ను ఆరాధన చేయడానికి, నిన్ను గణపరచడానికి, మహిమపరచడానికి మా జీవితాలకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి చేరు వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరం ఆరాధన చేస్తుండగా సత్యముతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి మాకు నేర్పించండి. ఏక హృదయాన్ని, ఏకాత్మను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, నీ నామాన్ని మాత్రం గణపరచడం నేర్చుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి ఆటంకములను మేము గద్దిస్తున్నాం, మీరు దూరపరచండి. ప్రశాంతంగా నీ యొక్క వాక్కులను వినడానికి, నిన్ను ఆరాధించడానికి మా అందరికీ సహాయతను అనుగ్రహించమని, మీరు అనుగ్రహించిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి, సదావకాశాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము ఆ విధముగానే నిలిచి ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 33వ కీర్తన పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 33, చిన్న కీర్తన పుస్తకం నుంచి 347వ కీర్తన పాడుకుందాం. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రోకుడి. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రోకుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగతాయే. సృజింప జంపగతాయే. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రోకుడి. స్వశక్తి చేతనగానే మమ్మును సృజించె మరిచె. స్వశక్తి చేతనగానే మమ్మును సృజించె మరిచె. భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేర్చెను. తప్పంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దె ముందట
జనంబు లారమ్రోని సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానం సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానం జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌత్వానిన్ స్తుతించు దివ్యమౌత్వానిన్ యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమనిత్యము ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమనిత్యము చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము వసించు ఎల్లకాలము యెహోవా రాజ్యముందట జనంబు లారమ్రోకుడి యెహోవా రాజ్యముందట జనంబు లారమ్రోకుడి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 11వ కీర్తన చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 11వ కీర్తన మార్చి చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 11. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులా రచించుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడిగాలుల వలె వారికి పానీయ పానము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు విందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి సహోదరి జి అనిత గారు వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన జ్ఞాన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 38. మరియు ఆషేరు గోత్రీయురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్ల పనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేసి ఉండెను. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుని పరిశుద్ధ వాక్యం వినిపించును.
ప్రియులారా, ఈ సమయంలో మనం అందరం తల ఉంచి కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన చేయము. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మహాకృపామయుడు. ఆయనకే మనము ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఆయన మనకిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మనం విజ్ఞాపన చేయము. ఈ ప్రపంచమంతటి కొరకు ఈ పాండమిక్ COVID-19 పరిస్థితుల వలన అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైనది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యులే కానీ, పోలీసు వారే కానీ, వివిధమైన వారి ముందు పోరాడుతున్నారు. దేవుడు ప్రభుత్వాలకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రజలను దేవుడు కనికరించినట్లుగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు మరి బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటుండగా దేవుడు కనికరించినట్లుగా, సహాయక చర్యలు చేస్తున్న వారిని కనికరించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేశం అంతట్లో ఎక్కడ చూసిన అత్యాచారాలు ప్రబలమవుతుండగా సరి అయినటువంటి పరిస్థితులను దేవుడు కనుకరించినట్లుగా మనం ప్రార్థన చేయము. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన స్వరము చేత మన యొక్క జీవితాలు సరి చేయబడినట్లుగా ప్రార్థన చేయము. ఆ విధంగా ఉంటుండగా మన మధ్య ఉన్న సహోదరి బి మేరు కుమారి గారు వచ్చి ప్రార్థన నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. గడిచిన నెలంతట్లో ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు 10వ నెలలు అడుగు పెట్టి ఉండగా ప్రభా ఈ ఆదివారాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు తప్ప మాకెవరున్నారు బాబు? వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు వినే దేవుడు అయ్యా, మా మొర వినే దేవుడు బాబు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ దినం జరగబోయే ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. వందనాలు, పరిశుద్ధ ఆరాధన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే రానున్నారో ప్రభా తొందరలో వచ్చేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. జనభాగం చదివించినారు బాబు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి చెప్పే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించేటంతలో ఆత్మతో ఎత్తు పట్టుకునండి అయ్యా. వందనాలు. లోకసువార్త 2వ అధ్యాయం చదివించిన్నారు బాబు. వందనాలు ప్రభా. మేము శ్రద్ధగా విని ప్రభా వాక్యం ద్వారా మా హృదయాలు మేము సరి చేసుకొని ఉండేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు. వాక్యం ద్వారా మా బిడ్డల్ని ప్రభా మా కుటుంబాలను మేము ఎలా నడుపుకోవాలో జాగ్రత్తలు మాకు అనుగ్రహించండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా యాజకులు మీరు దీవించి ఆశీర్వదించేటంతలో ఆత్మతో ఎత్తు పట్టుకునండి అయ్యా. వందనాలు ప్రభా. వారి పరిచర్యను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. తన భార్యని, బిడ్డని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని అంతని మీ పాదాల వద్ద పెడుతున్నాను బాబు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ COVID-19 వల్ల ప్రభా ఎంతో మంది ప్రభా తండ్రి హాస్పిటల్లో ఉండి ప్రభా చాలా బలహీన పడిపోయి ప్రభా వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి అయ్యా. నిజరక్షకుడు నువ్వు ఉన్నావని ప్రభా బిడ్డలు నమ్ముకొని ప్రభా ఇప్పుడైనా ప్రభా వాళ్ళ హృదయాలు వారు సరి చేసుకుని ప్రభా తండ్రి నేను నమ్ముకునేటట్టు నీ చెంతకు వచ్చేటట్టు సహాయం అనుగ్రహించండి. బిడ్డలను ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినాన ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఏ పనుల నిమిత్తం ప్రభా ప్రయాణమై వెళ్తున్నారో ప్రభా ప్రతి బిడ్డలో ప్రభా సురక్షంగా క్షేమంగా తండ్రి ప్రభా వెళ్ళిన పని జరుపుకుని గృహాలకు వచ్చేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు ప్రభా. ఇగో తండ్రి ప్రభా COVID-19 వల్ల ప్రభా మందిరాలు మూసేసి తెరుస్తున్నారు బాబు. స్తోత్రాలు, వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలోనూ మీరు ఉండండి ప్రభా. ఎలాంటి శోధనలు రాకుండా ఉండేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు ప్రభా. ఎస్ అనేకం ప్రభా యాజకులు మీరు పిలుచుకున్నారయ్యా. వందనాలు ప్రభా. ఆ మందిరాలు మీరు కాచి కాపాడండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డకి ఎలాంటి బలహీనత రాకుండా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా బాలాజీ నగరంతని లేవనెత్తని, మా కాకినాడ పట్టణాన్ని అంతని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. జగన్ గారి ప్రభా మీరు వారి పరిపాలన మీరు దీవించి ఆశీర్వదించండి. వివిధ శాఖలు ఉన్నాయి ప్రభా అధికారులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఈ దినాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. మీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభా వాక్యంతో నాతో అందరితో మాట్లాడండి బాబు. వారు ఏం కావాలని ప్రభా మీ పాచినదికి వచ్చి విలపించుకుంటున్నారో ప్రభా వారు మొర ఆలకించి దాని ప్రతిఫలం పొందుకునేటట్టు కృప చూపండి అయ్యా. వందనాలు ప్రభా. వాక్యం ప్రభా విత్తి ఉండగా ప్రభా మంచి నెలను పండిన విత్తనాలు అలా ఫలించాయో ప్రభా వాక్యం అలా ఫలించేటట్టు కృప చూపుతారని జరగబోయే కార్యక్రమం అంతా ఆది నుంచి అంచు వరకు మీరే తోడుకుండా నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం లేచిన ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 426వ కీర్తన పాడుకుందాం.
ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 426వ కీర్తన పాడడం ద్వారా దేవుని నామాన్ని సమయంలో మహిమపరుద్దాం. రక్షకుని వెంబడింతునందిట, ఘోరమైన కొండలైన జంపుకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుచు, పరమ కిరీటముందు వరకు యేసును నేను ఎన్నడెన్నడు ఆశతో వెంబడింతును, పాసురం ప్రభు వెంటకం మూసికొని ఎక్కడే యేసు తోడ వెళ్ళుచుందు ప్రయాసమైన లోయలైన భయపడను, దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనంబులో యేసును నేను ఎన్నడెన్నడు ఆశతో వెంబడింతును, పాసురం ప్రభు వెంటకం మూసికొని ఎక్కడే వెళ్ళు, నా కాలమెల్ల యేసు నందు నమ్ముదు, ఈకరంబు వాది అయిన నేతాడు, నా భర్త తోడ నిందునైనా నేను, నాకమెక్కి తండ్రి చూచువారకు యేసును నేను ఎన్నడెన్నడు ఆశతో వెంబడింతును, పాసురం ప్రభు వెంటకం మూసికొని ఎక్కడే వెళ్ళు. దయచేసి అనుభవించవలసిందిగా మనం తీసుకుంటాం. ప్రియులారా, మన యొక్క బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. మన విశ్వాస ప్రమాణాన్ని దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం తెచ్చుకుందాం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no
turning back, no turning back, no turning back, no turning back, no turning back, no turning back, no turning back. నేను వెనుదిరిగాను, నేను వెనుదిరిగాను, నేను వెనుదిరిగాను, నేను వెనుదిరిగాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనమును చదువుతున్నాను. ఇక్కడ అన్న అనేటువంటి ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ ఈ మాటలు రాయబడ్డాయి. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. తల్ల ఉంచుదాం, దైవ సహాయం కొరకైనటువంటి ప్రార్థన చేయడము. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ పునరుత్థాన దినమున మేమందరము సహోదర సహోదరులుగా చేరి ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ నేను మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ వాక్కులను విన్నయుంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలుచమని వేడుకుంటున్నాం. ఓ దేవా, మా జీవిత స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడివి. ఓ దేవా, మా జీవితాలను మీరు అడ్రస్ చేస్తూ ఉంటుండగా నీ వాక్కులు నా కొరకే, మా కొరకే అని మేము వ్యక్తిగతంగా స్వీకరించడానికి, మా జీవితాలు ఫలభరితమైనటువంటి వాటిగా ఉండడానికి, నీ కుమారుని స్వరూపంలోనికి మార్చబడడానికి వాక్కులను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ సేవకుడును నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోరబూదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించు కృపను అనుగ్రహించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అనేక మంది ఈ యొక్క భయంకరమైన పరిస్థితులకు లోనవుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ఒకవేళ మన జీవితాల్లో కొంతమంది ఎఫెక్ట్ అయినప్పటికీ ఆయన మహాకృప చెప్పున మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనకు సమస్తము తెలుసును కనుక మనం ఆయన చేతులకు అప్పగించి ముందుకు సాగడానికి సహాయం చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరావతారిగా వచ్చినటువంటి సమయంలో లూకా సువార్త 1-2 అధ్యాయములలో 3 స్త్రీలను గురించి చాలా చక్కగా ఉదహరించినారు. ఒకరు ఎలిజబెత్ అనేటువంటి ఆమె, మరి ఒకరు మరియా అనేటువంటి ఆమె, మూడవ వ్యక్తి మనం ఈ దినాన ధ్యానించనై ఉన్నాము, అన్న అనేటువంటి స్త్రీ. ఈ 3 చాలా ఆసక్తికరమైనటువంటి స్త్రీలై ఉన్నారు. ఉదాహరణ చూస్తే మరియా చాలా యవనస్తురాలు, 13-14 సంవత్సరాల యవన స్త్రీ, వైవాహిక వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆమె. ప్రదానం చేయబడింది. తన భర్త కొరకు, మరి వైవాహిక జీవితం కొరకు ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి భయాలతోటి వీటన్నిటి చేత హృదయం నింపబడినటువంటి స్త్రీ ఈమె. ఇది గలిలయలోని నజరేతు అనేటువంటి ఒక పల్లెటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆమె. యోధా గోత్రంలో జన్మించింది. ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ యోదయ కొండసీమలు, అంటే మన కాకినాడ లాంటి టౌన్ లాంటి ఆ ప్రాంతం అన్నమాట. ఈ టౌన్ లాంటి ప్రాంతంలో ఈమె జీవిస్తున్నది వివాహిత. ఈమె సంసారం చేసి తన యొక్క వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఆమెకు బిడ్డలు కలుగలేదు. అనేకమైనటువంటి జీవితంలో మరి సూటుపోటు మాటలను, వివిధమైన విషయాలను ఎదుర్కొన్నటువంటి జీవిత తుఫానులను అనుభవించినటువంటి ఈమె లేవి గోత్రంలో పుట్టినటువంటి స్త్రీ. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి స్త్రీ ఆషేరు గోత్రంలో జన్మించింది. ఆమె 7 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని అనుభవించిన తర్వాత తన భర్త మరణించినాడు. 84 సంవత్సరాలుగా వైధవ్యాన్ని అనుభవించినటువంటి ఆమె.
ఈమె చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె. యెరూషలేము అనేటువంటి ఒక ఆ రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీ అనొచ్చు, అట్లాంటి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆమె, జీవితం యొక్క ముగింపులో ఉన్నటువంటి స్త్రీ. చూడండి, ఒకరు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆమె, మరి ఒకరు మధ్య వయస్సు, ఇంకా వృద్ధాప్యానికి దగ్గరలో 50-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆమె, మరి ఒకరు 100 సంవత్సరాలు దాటినటువంటి పండు వృద్ధురాలు. ఒకరు వైవాహిక జీవితంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు, ఒకరు వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు, మరి ఒకరు వైధవ్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారు. ఒకరు నజరేతు నుండి పల్లెటూరు నుంచి వచ్చారు, ఒకరు టౌన్ నుంచి వచ్చారు, ఒకరు చాలా పెద్ద సిటీ నుంచి వచ్చినటువంటి వారు. ఈ ముగ్గురు కూడా వివిధమైనటువంటి గోత్రాలకు సంబంధించినటువంటి వారు, జీవితంలో వివిధమైన స్థితిగతులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారు. ఇట్లాంటి స్త్రీలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి అడుగుపెట్టినప్పుడు, ఆయన్ను ఆహ్వానించడానికి, లేకపోతే ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు చాలా చక్కగా స్వాగతాన్ని పలిగేటువంటి స్త్రీలుగా, ఆ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలిజబెత్ గురించి మనము ధ్యానించితిమి. ఈ దినమున అన్న అనేటువంటి ఈ స్త్రీని గురించి మనము ధ్యానించనై ఉన్నాం. ఈమె ఆ రోజుల్లో వివాహాలు 13-14 సంవత్సరాలు దాటకుండా చేస్తూ ఉండేవారు. ఒకవేళ ఆమెకు 13 సంవత్సరాల వయసులో జరిగిన 7 సంవత్సరాలు సంసారం చేసిందంట. ఆ తర్వాత 84 సంవత్సరాలుగా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంది. అంటే 104 సంవత్సరాలు అవుతున్నది. 100 సంవత్సరాలు పైబడిపోయాయి. చాలా వృద్ధురాలు. ఈ యొక్క వృద్ధురాలు గురించి రాసు ఏమన్నారు అంటే, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. అట్లాంటి సమయంలో యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత 8వ దినాన దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకుని వెళ్ళారు ఆ బిడ్డను ప్రతిష్ఠించడానికి. అప్పుడు ఆమె కూడా సడన్ గా అక్కడికి రావడం, యేసుక్రీస్తు వారిని చూసి చాలా సంతోషించి దేవుని కొనియాడి, ఈ విమోచన కొరకు మెస్సియా వస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి వారందరితో యేసుక్రీస్తు వారిని గురించి, దేవుని గురించి మాట్లాడుతూ వచ్చింది అని ఈ క్లుప్తమైనటువంటి ఈ 3 వచనములలో చాలా అద్భుతమైన విషయాలను రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆమె జీవితాన్ని చాలా చక్కగా అనుభవించినటువంటి ఆమె. మనకులాగా అన్ని సక్రమంగా జరిగినటువంటి స్త్రీ కాదు. చాలా చిన్న వయసులో వివాహం జరిగింది. అందరిలాగే 7 సంవత్సరాలకే భర్త పోయినాడు. 84 సంవత్సరాలు వైధవ్యాన్ని అనుభవించడం చిన్న విషయం కాదు. 13 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలకి విధవరాలైందంటే, అంటే 20 సంవత్సరాల కల్లా విధవరాలైపోయింది. జీవితంలో ఆమె కనినటువంటి కలలు అన్ని నెరవేరలేదు. జీవితము ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా అనుకూలమైనటువంటి విషయాలను తీసుకుని రాలేదు ఆమె జీవితంలోకి. ఆ రోజుల్లో వైధవ్యం అనేది చాలా కష్టతరమైన విషయం. చాలా మంది మతపరమైనటువంటి నాయకులే కానీ, రాజకీయపరమైన నాయకులే కానీ, సాంఘిక పరమైనటువంటి పరిస్థితులే కానీ వారికి చాలా ప్రతికూలంగా ఉండేటువంటి వారు, వారిని దోచుకునేటువంటి వారు. చాలా కష్టం ఆ రోజుల్లో, మొదటి శతాబ్దపు కాలంలో. ఆ రోజుల్లో మనుషులు బ్రతకడం కూడా చాలా రేర్. ఎందుకంటే 50 సంవత్సరాలు ఉంటే ముసలివారితో సమానం అనమాట ఆ రోజుల్లో. ఇది సగటు జీవితకాలం అంటారు చూడండి. మనకి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో కూడా 1940s మిడ్ 1940s పురుషుల యొక్క సగటు జీవితకాలం అట్లాగే ఉండేది. 50 సంవత్సరాలు కూడా ఉండేది కాదు. స్త్రీలది అటు ఇటుగా అంతే, పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా సగటు జీవితకాలం బహుశా 60 సంవత్సరాలు దాటి ఉంటుంది, కానీ పూర్వం అంత ఉండేది కాదు. సో వాళ్ళ జీవితంలో కూడా అట్లాగే సరి అయినటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరమైన విషయాలు ఇవేవి ఉండేవి కావు. యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, గలిలియా ప్రాంతం అంతా కూడా ముగ్గురే, అంటే ఆ పంట పొలాలు ఇవన్నీ కూడా ముగ్గురు వ్యక్తులు చేతుల్లో ఉండేయంట. అంటే ఎంత ఘోరమో చూడండి. అంటే ఎవరికి సొంత పొలాలు లేవు. మూడే మూడు కుటుంబాల చేతిలో గలిలియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పొలాలన్నీ వారే మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఇక మిగిలిన వారు ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో జీవించుంటారు. అందుకే అనారోగ్య పరిస్థితుల వల్ల యేసుక్రీస్తు వారు ఎన్నో అనారోగ్యాన్ని వెలగొట్టినాడు. ఓచకాలు చేతులు కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు,
ఈ యొక్క అనారోగ్యాల చేత పీడించబడతారు. ఎందుకున్నారు అంటే అట్లాంటి పరిస్థితులు. ఇక విధవరాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా భయంకరం. ఈమె అనుకున్నట్లుగా జీవితం లేదు. ఈమెకు చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. కానీ ఆమె యేసుక్రీస్తు వారిని చూచి సంతోషిస్తున్నది. చాలా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నది. కనుక ఈ దినాన మన ముందు ఉంచబడేటువంటి విషయం ఏంటంటే, జీవితము మనం అనుకున్నటువంటి మార్గంలో తీసుకువెళ్ళకపోయినా, మన యొక్క పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మన యొక్క వర్క్ చేసినటువంటి ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు, మన యొక్క ఏమంటారండి మన పునాదులు వేసుకునే పరిస్థితులు, చదువులు, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు, ఇట్లాంటి వాటిలో మనము కనినటువంటి కళలు నెరవేరనప్పుడు ఏ విధంగా జీవించాలి? 11వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. ఆ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటాడు. అంటే ఇది కంచే చేను వేస్తే కాచేది ఎవరంటారు చూడండి, అదనమాట. అట్లాంటి సామెత. పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. అందుకే ఆయన అన్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని చెప్తాడు. అంటే దేవుడు ఉన్నాడు. మనం చేయగలిగింది ఏం లేదు. ఆ పరిస్థితులను అనుభవిస్తూ ముందుకు వెళ్ళడమే. ఆయన ఏం చేయాలో మన జీవితాలతో ఆయనకు బాగుగా తెలుసును. దేవుడు తన దేవాలయంలో ఉన్నాడు. మన జీవితాన్ని మనం ఆయన సన్నిధిలో గడపాలి అంతే అనేటువంటి సత్యాన్ని ఈమె జీవితం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. మనం ఏ జీవితంలో ఏ వయసులో ఉన్నప్పటికీ ఈ విషయాలు వర్తిస్తాయి. జీవితము ఏ విధంగా మన ముందుకు వచ్చినా, ఏ విధంగా ఫలభరితముగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించగలం. ఈ 3 వచనములలో 3 క్రియావాచకాలు ఈమె ఏం చేస్తుందో రాయబడింది చూడండి. 37వ వచనములో ఇంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఆమె ప్రవక్తన కూడా రాయబడింది. ప్రవక్త్రిని అంటే ఈమె ఎదుర్కొన్న పరిస్థితుల వలన బహుశా దేవుడు ఆమెను ప్రవక్త్రినిగా వాడుకుంటూ ఉండొచ్చు. ఈమె ఏం చేసిందంట, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. సేవ చేస్తోంది. మొట్టమొదటిగా ఈమె ఖాళీగా కూర్చోలేదు. నా వయసు అయింది, 104 సంవత్సరాల వయసులో నేను ఇంక రెస్ట్ తీసుకుంటాను అని అనుకోలేదు. ఆమె సేవ చేయుచుండెను. చాలా బిజీగా ఉన్నది. ఆమె ఫస్ట్ నుంచి బిజీగా ఉన్నది. మనసులో వచ్చే శోధనలే కానీ ఇంకోటే కానీ జయించడానికి తను తాను బిజీగా ఉంచుకుంది కాబట్టి, నిత్యము ఏదో పని చేస్తూ ఉంది కాబట్టి ఆమె ఆ వయసు వరకు లినియన్ స్టాన్లీ అనేటువంటి ఆమె ఏమన్నారంటే, ఆమె యొక్క ఆరోగ్యాన్ని గురించి చాలా ఆర్టికల్స్ రాసింది. ఈ అన్న అనేటువంటి స్త్రీ కోసం 104 సంవత్సరాల వయసులో ఉపవాసం చేస్తుంది అంటే, సేవ చేస్తూ ఉంది అంటే, దేవాలయాన్ని ప్రతినిత్యము దర్శిస్తూ ఉందంటే ఆమెకి ఎంత మంచి హెల్త్ ఉంటుంది. అంటే అంత బిజీగా ఆమె కాపాడుకుంటూ ఉన్నది. నిన్న రాత్రి ఒక విషయాన్ని చదివాను. ఏంటంటే, ఒక మెడిసిన్ ఉందంట. ఆ మెడిసిన్ ఏంటంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. నేను రాజుకి రాలేదు కానీ ఏంటంటే ఆ మెడిసిన్ వాడితే 100కి 200% పైన గుండె జబ్బులు రావు. ఆ మెడిసిన్ వాడితే 413% ఎంతో కానీ క్యాన్సర్ రాదంట. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు. ఏంట్రా మందంటే వాకింగ్ చేస్తే ఇన్ని లాభాలన్నమాట. అంటే ఎందుకు చెప్తాను, మనం ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనేది అవన్నీ ప్రక్కన పెడితే, ఆరోగ్యంగా ఉండి ఏం చేయాలి? సేవ చేయాలి. ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే బిజీగా ఉండడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. సో ఈమె ఇంత ఆరోగ్యంతో ఏం చేస్తాం? సేవ చేయుచుండెను. ఆమె వర్క్ చేయనటువంటి సమయం లేదు. ఆమె ఎందుకు సేవ చేస్తున్నదండి? ఆమె సేవ చేయడం వల్ల ఏంటి? ఒకవేళ వ్యాపారం చేసింది అనుకోండి, దానివల్ల ఆమెకి ఏం ఉపయోగం ఏముండదు. సేవ చేస్తుంది అనుకోండి, ఎవరికి సేవ చేస్తుంది? దేవుని సేవ చేస్తూ ఉంది. దేవాలయానికి వచ్చిన వారికి సేవ చేస్తుంది. ఆమెకేం లాభం లేదు దానివల్ల. తన కొరకు కాదు కానీ సేవ చేయించుండదు. ఎట్లా సేవ చేస్తుంది? 3 విషయాలు రాశారు. దేవాలయమును విడువక అనేటువంటి మాట. దేవాలయంలో ఏముంది? అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా సంవత్సరాలు కట్టారు హేరోదు రాజు గారు.
ఈమె అక్కడ దేవాలయమును బిడువుగా ఉండడానికి దేవాలయాలు ఏమన్నా ఒక గొప్ప గొప్ప బోధకులు ఉన్నారంటే ఎవరు లేరు. ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు వస్తే ఆయన సిలువేసినటువంటి పనికిమాలిన వాళ్ళు, మనుషుల మీద వ్యాపారం చేస్తున్నటువంటి వారు. దేవాలయానికి వచ్చిన వారి మీద, ఆ పస్కా పండుగకు వచ్చేటువంటి గొర్రెలను అమ్మేవారిని కూడా వాళ్ళ చేతిలోనే వ్యాపారం పెట్టుకుని వీళ్ళే గొర్రెలు అమ్మి లాభాన్ని సంపాదించినటువంటి పనికి మారిన మత నాయకులు ఉన్నటువంటి రోజులు అవి. దేవాలయంలో ఏమాత్రం సరైన లేరు. యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, ఈమె ఆ రోజుల్లో జీవించిన 33 సంవత్సరాలకి యేసుక్రీస్తు వచ్చి అనంటే, మీరు నా ప్రార్థన మందిరాన్ని ఏం చేశారంటే దొంగల గుహగా చేశారన్నారు. అంటే ఎట్లాంటి మనుషులు దేవాలయాన్ని పరిపాలన చేశారు ఆ రోజుల్లో చూడండి. 2-3 సంవత్సరాలకి ప్రధాన యాజకుడు మారాల్సింది ఆ రోజులు ఏంటంటే 20 సంవత్సరాలు అట్లా ఉండిపోయారు వాళ్ళు, ఒకే కుటుంబాన్ని. అట్లాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. కానీ ఈమె 11వ కీర్తన ఆమెకు బాగా తెలుసు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, మన పని మనం సాగించడమే. పరిస్థితులు అనుకూలంగా లేవు ఆరాధించడానికి, కానీ ఆమె ఆరాధన చేసింది. ఆమె ఆరాధన చేస్తే మనం ఎంతగా సేవ చేయాలి, ఎంతగా ఆరాధన చేయాలి. విలియం స్టాన్లీ గారు అన్నారు అన్నమాట, ఏంటంటే అది 18 సంవత్సరాలుగా ఇది నడుము సమస్య ఉన్నటువంటి స్త్రీ సమాజ మందిరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు బాగు చేశాడు. ఆమె చాలా వైద్యులను దర్శించి ఉండొచ్చు, చాలా కష్టాలను ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఆ 18 సంవత్సరాలుగా బాగుపడలేదు. నా నడుము బాగోలేదు, నడుము నొప్పి అని సమాజ మందిరానికి రాకుండా ఉండొచ్చు, కానీ ఏం చేసింది ఆమె? సమాజ మందిరానికి వచ్చింది. ఆ మానలేదు. ఒకనొక దినాన్ని యేసుక్రీస్తు వారు ఆమె సమాజ మందిరంలో బాగు చేశారు. సేవ చేయుచుండెను. ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సేవ చేస్తున్నది, ఆరాధిస్తున్నది. తర్వాత ఉపవాస ప్రార్థనలతో, ఉపవాసముతో మరియు ప్రార్థనతో అని రాయబడింది గ్రీకులో. ఆ వయసులో ఎట్లా ఉపవాసం ఉంటా ఉంది మనకు అర్థం కాదు. నేను ఒక్క పూట ఉపవాసం ఉన్నానంటే తోటకూర కాళ్ళకి అలా వాలిపోతున్నాను. ఇంకా ఇది హెవీ వర్క్స్ ఎట్టుకోకూడదు. మరి ఆమె ఆ వయసులో ఎట్లా చేసింది? ఆ రోజుల్లో ఆరోగ్యాలు ఇదే అంటే అక్కడ పరిస్థితులు అట్లాంటివి కాదు, చాలా కష్టతరమైన పరిస్థితులు. ప్రార్థనలు చేస్తున్నది. ఆమె లెగసీలో జీవించలేదు. నేను యవ్వనురాలై ఉన్నప్పుడు అబ్బా ఇన్ని రోజులు 5-6 రోజులు ఉపవాసం ఉండేదాన్ని. మనలు చెప్తూ ఉంటారు కదండి, పెద్ద వయసు వాళ్ళు, మేము ఆ రోజుల్లో చాలా యాక్టివ్గా చేసేవాళ్ళం. అమ్మో అప్పుడైతే నేను గంటల తరబడి మోకాల మీద ప్రార్థన, అప్పుడెప్పుడో చేయడం కదా, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం? అది మన సేవా కార్యక్రమంలో మనం దేవుని కొరకు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడో ఏదో చేసాం కదా, ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నాము? అది సేవ చేయట. ఇంకా ఆ క్రిందకు వచ్చేసరికి రాయబడింది ఏంటంటే చివరిగా రేయింబగళ్ళు, డే అండ్ నైట్. ఆమె చాలా యాక్టివ్గా, చాలా బిజీగా సేవ చేస్తూ ఉన్నది. ఎప్పుడో చేయడం కాదు, ఇప్పుడు తాను చేయగలిగింది చేస్తున్నది. మరి అంతకుముందు ఎట్లా చేసిందో మనకు తెలియదు. ఆ కాలానికి 104 సంవత్సరాల వయసులో ఆమె చేసేటువంటి విషయాలు రాయబడ్డాయి. జీవితము ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖాళీగా కూర్చుని అందరూ నన్ను విడిచిపెట్టారు, లేకపోతే ఎవరూ నమ్మదగిన వారు కారు, లేకపోతే ఇలాగ సమాజం ఎలా అయిపోయింది, అలా అయిపోయింది, కోవిడ్ వచ్చేసింది, ఇంకో పరిస్థితులు ఇవన్నీ తిట్టుకుంటూ ఉండడం కాదు. యాక్టివ్గా ఉండాలి, బిజీగా ఉండాలి. దేవుని కొరకు వాడబడ్డానికి మన యొక్క ఆరోగ్యాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకోబడాలి. నైరాశ్యము లేకపోతే జీవితంలో మన వెనకలాగేటువంటి శక్తులు చాలా ఉంటాయి. మనుషులు లేకపోతే పరిస్థితులు ఇవన్నీ కూడా, వస్తువులు మన యొక్క ఆనందాన్ని దొంగిలించేటువంటి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కానీ మనము సేవ చేస్తూ ముందుకు సాగాలి, యాక్టివ్గా ఉండాలి. జీవితంలో ఏ వయసు వారైనానండి, యవనస్తులే కాదు, పిల్లలే కాదు, అందరూ మన యొక్క ఆరోగ్యం సహకరించినంత మట్టుకు యాక్టివ్గా ఉండాలి. బద్ధకం అనేదాన్ని లేకపోతే సరే పోస్ట్ పోన్ చేయడం ఇట్లాంటివి మన దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు మనం మింగేస్తాయి, మన ఆనందాన్ని దొంగిలిస్తాయి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించలేము. కనుక యాక్టివ్గా ఉండడం అనేది నేర్చుకో. 104 సంవత్సరాల వయసులో ఎందుకు యాక్టివ్గా ఉంది? స్టార్టింగ్ నుంచి యాక్టివ్గా ఉంది కాబట్టి, ప్రారంభం నుంచి కష్టపడడం నేర్చుకుంది కాబట్టి, ఏదోటి చేస్తున్నది, సేవ చేస్తున్నది. ఒక్కసారిగా ఒకనొక
సమయంలో నిద్రలోంచి లేచిన తర్వాత సేవ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వచ్చి సేవ చేయరు ఎవరు. అది కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఏమాత్రం బట్టలు ఉతకడం ఏమి చేయడం రాదనమాట. పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా ఇంటిలో పాది ఉన్న బట్టలన్నీ ఉతకమంటే ఎక్కడ ఉతుకుతారు? మా యొక్క భర్త గారు, నేను పెద్ద ఉద్యోగస్తుని చేసుకుంటాను, ఆయన ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కొంటాడు, నాకేం పర్లేదంటే ఆ ఆటోమేటిక్ మిషన్ కొనడానికి కూడా బద్దకొస్తుంది. మా చిన్నప్పుడు నూతిలో నీళ్ళు తోడాల్సి వచ్చింది అనమాట. డ్యూటీలు వేసేవారు మా అమ్మలు, నీళ్ళు తోడేవాళ్ళు. అప్పుడు అనుకున్నాం, అబ్బా ఏమన్నా ఉంటే బాగుంది, చక్కగా మోటార్ ఉంటే చక్కగా వేసుకొచ్చాను. కొంతకాలానికి మోటార్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు. అప్పుడు కూడా ఎవరు పడతారంటే అప్పుడు వంతుల కోసం దెబ్బలాటే. తోడడం కష్టం, ఇది పట్టుకోవడం ఈజీయే కదా. స్టార్టింగ్లో సరదాగా ఉండేది, ఇలా చెయ్యట్టు ఇలా నొక్కుతూ ఉంటే పట్టు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వంతులే, మళ్ళీ దెబ్బలాట్లే నలుగురు మధ్య. ఎందుకు? నాకంటే ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు కంపారిజన్, ఇవన్నిటితో మనకి చేయబుద్ధి అవ్వదు, యాక్టివ్గా ఉండబుద్ధి అవ్వదు. జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా నేను ఏం చేయాలంటే సేవ చేయుచుండెను ఎద్దులాగా చివరి వరకు కష్టపడడం నేర్చుకోవాలి. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవాలి. చాలా మంది పెద్ద వయసు వారికి నేను చెప్తాను, మీ జీవిత కథ రాయండి, అలా ఉండొద్దు, ఎట్లా ఉండదు అని చాలాసార్లు చెప్తా ఉంటాను. ఎందుకంటే బ్రెయిన్ ఇంకా అట్లా ఏదోటి అలా చూస్తూ ఏదో వింటూ పేపర్ చదువుతూ అలా ఉండిపోవడం కాదు. అంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది, మోషే గారు పంచకాండాలు ఎప్పుడు రాశారు? 100 నుంచి 120 సంవత్సరాల మధ్యలో రాశారు. దానియేలు గ్రంథాన్ని ఎప్పుడు రాశారు? ఆయన పండు వృద్ధులుగా ఉన్నప్పుడు రాశారు. పౌలు గారు బైబిల్ గ్రంథంలో అనేక ఉత్తరాలు ఎప్పుడు రాశాడు? వృద్ధులుగా ఉన్నప్పుడు రాశాడు. యోహాను గారు యోహాను సువార్త కానీ, ప్రకటన గ్రంథం కానీ, యోహాను పత్రిక కానీ ఎప్పుడు రాశాడు? ఆయన సుమారు 80 సంవత్సరాలు దాటిన తర్వాత రాశాడు. వృద్ధాప్యులు కూడా మనం యాక్టివ్గా ఉండాలి. అబ్రహాము గారు 75 సంవత్సరాల వయసులో కొత్త ఛాలెంజెస్ని, కొత్త సవాళ్ళను తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు అడ్వెంచర్స్ ప్రారంభిస్తా ఉన్నాడు దేవుని చేతిలో చేసి. బాబాయ్ నాదేముంది, కాటికి కాలు చేసినానని కూర్చోలేదు ఆయన. ఇంకా రోజు రోజుకి కొత్త సవాళ్ళను 75 సంవత్సరాల వయసులో విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాడు అబ్రహాం గారు. నా ప్రియ సహోదరుడా గమనించాలి. నీ వయసు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, లేకపోతే నీ యొక్క వివిధమైనటువంటి పవనాలు నిన్ను ఆపకూడదు. యాక్టివ్గా ఉందాం, సేవ చేద్దాం, ఫలభరితమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప అట్లాగే కూర్చుని ఏదంటే జడ పదార్థంలాగా ఏమీ కాకుండా ఉండడం అనేది శ్రేయస్కరమైనది కాదు. మన యొక్క అనుభవాన్ని, మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి యాక్టివేట్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. రెండవదిగా చూడండి 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, she gave thanks. ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తోంది. అది పక్క ట్రాన్స్లేషన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే ఈ యొక్క థ్యాంక్ఫుల్నెస్ అనేది, ఈ కృతజ్ఞత అనేది, కృతజ్ఞత అంటే ఆ కృత అంటే అయిపోయిందని, ఆల్రెడీ జరిగిపోయింది, జ్ఞప్తికి తెచ్చుకోవడం పాజిటివ్గా, దాన్ని కృతజ్ఞత అంటారు. ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని ఏం చేయాలంటే చెల్లించాలి. చెల్లించడం అంటే ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. మామూలుగా అయితే డబ్బులు బేకరీ దగ్గరికి వెళ్ళి నాకు 2 రొట్టెలు ఇవ్వండి, 2 రస్కుల ప్యాకెట్ ఇవ్వండి అని ఏం చేస్తాం, 20 రూపాయలు ఇస్తాం. అది చెల్లించుట. లేకపోతే ఉట్టికి ఎత్తాడా రస్కుల ప్యాకెట్ ఇవ్వడం. సో అది చెల్లించుట అంటే అవతలోడు ఇచ్చి దానికి తగినట్లుగా మనం మూల్యాన్ని ఇస్తాము, దాన్ని చెల్లించుట అంటారు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే ఏంటి? నేను నా హృదయంలో కృతజ్ఞత ఉండడం వేరు, దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడము, ఆలోచించుట, దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కొనియాడుట, దేవుణ్ణి కొనియాడుతున్నది, తన్ను తాను కొనియాడుకోవట్లేదు. సాధారణంగా ఆ వయసులో ఉన్నవారు ఏమన్నా చేశారనుకో, నేను ఆ రోజుల్లో ఎలా చేసేవాడిని, నేను అది చేశాను, ఇది చేశాను, మేసాలు మేలేస్తా ఉంటాం. మన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారనుకోండి, ఇంకెన్ని కబుర్లు చెప్తాను, నేను ఇంత అంత అది ఇది, నన్ను చూసి అందరూ అల్లిపోయేవారు. నీకు ఏ చెప్తా కదా, సింహం పారిపోయింది నన్ను చూసి, ఎట్లాంటి కథలు. దేవుని కొనియాడుతున్నది. ఆమెకు ఆ రోజు కొత్తగా వచ్చింది కాదు అది. ఆమెకు ఏదంటే జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్న వారు ఎవరు కూడా ఆ కృతజ్ఞతాభావంతో, మామూలుగా ఉన్న వాళ్ళే కృతజ్ఞతాభావంతో ఉండట్లేదు ఈ రోజుల్లో. కృతజ్ఞతాభావాన్ని మిస్ అయ్యాము అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడతామండి. గమనించాలి.
ప్రతి వయసు వారు కూడా మనకి కలిగినటువంటి పరిస్థితులను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎవరైనా టీ ఇచ్చినా కానీ థ్యాంక్ యూ చెప్పేటువంటి ఆ కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకోవాలి. లేదనుకో ఒకనొక సమయంలో ఏమవుతుందంటే మనము మంచం మీద పడినాం అనుకోండి, నాకెవరో చేయట్లేదు, నాకు ఏమి ఇది చేయట్లేదు, నాకు కాఫీ ఇవ్వలేదు, నాకు ఇది చేయలేదు, ఇలా అంటున్నారు అనుకోండి. చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒళ్ళు మండుతుంది అనమాట. ఏడుస్తే సేవ చేస్తారు, అప్పుడు ఎలా ఉంటుంది? అర్థమవుతుంది నేను చెప్పింది. చాలా మంది ఏంటంటే ఆ కృతజ్ఞత ఎలాగన్నా ఆలోచన చేస్తారు తప్ప కృతజ్ఞత అనేది, థ్యాంక్ఫుల్ హార్ట్ అనేది ఉంటుంది. ఇక మనుషులు వెళ్ళే కృతజ్ఞత లేకపోతే దేవుని వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె ఆ రోజు వచ్చింది. ఏంటి ఏమనుకోవాలి? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఇప్పటికి దేవుడు సమాధానం చెప్పాడా? మెస్సీ అంటే కత్తులు కటారులతో వస్తాడు అనుకుంటే ఏది చిన్న పిల్లడా కేరమంటం అన్నాడు, ఇదేటిది అని ఏం చేయాలి? పొల్లిరుపుడు మాటలు మాట్లాడాలి. మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, ఎలా మాట్లాడతాం? ఇదేటిది ఇంత సన్నగా ఉన్నాడు, లేకపోతే సిటీలో ఉంది కదా ఆమె, ఏం చేయాలి? ఇదేంటి ఇలాంటి మాసిపోయిన ఏది పల్లెటూరులో పుట్టాడేటి దేవుడు, ఇదేమిది మెస్సయ్య ఇంత బలహీనంగా ఇట్లాంటి పేదోళ్ళు పుట్టాడేటి అని ఆమె ఏం చేయాలి? యేసుక్రీస్తు. ఇంకా మనం ఏం చేస్తాం? అలా యేసుక్రీస్తు 8వ రోజున వచ్చిననుకోండి, ఇదేటిది కాటికెట్లేదా, అయిపోయి ఇదేటిది మీరు ఇంకా ఈ బొగ్గు చొక్కెట్లేదా అని ఏది అక్కడ ఉన్న పిల్లని చీచి బుజ్జి అని ఏం చేస్తాం? అయ్యో ఇది చేయలేదా, ఏది లేదా అది అది ఇవేం చేస్తాం తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తాం. లైఫ్ని మనము ఫ్రూట్ఫుల్గా ముందుకు నడిపించుకోవాలి అంటే ఏ పరిస్థితి అయినా మంచిగా జరగవచ్చు, లేకపోతే కొద్దిగా కష్టంగా జరగవచ్చు. ఎప్పుడు మర్చిపోదు నా ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆమె అన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ముందుకు సాగింది అంటే కృతజ్ఞతా భావన. మొట్టమొదటి ఏం చెప్పానంటే నేను సేవ చేయుచు నేను బిజీగా ఉండడం నేర్చుకోవాలి. రెండవది కృతజ్ఞత, ఆమె కొనియాడుతున్నది కృతజ్ఞత బుద్ధిని డెవలప్ చేసుకోవాలి. తర్వాత యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఆమె మాటలాడుచుండెను, షేర్ చేస్తున్నది, ఆయనను గూర్చి మాట్లాడుతున్నది. సాధారణంగా మనం మన గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఏమంటామంటే ఆయనను గూర్చి మాట్లాడచ్చు. ఎవరితోటి? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో. ఆమె యొక్క గ్రూప్ ఉన్నది, ఆమె ఫెలోషిప్ ఉన్నది. మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, సుమియోను అనేటువంటి ఆయన, జకరియా అనేటువంటి ఆయన, ఇంకా అనేక మంది ఉన్నారు. వారు ఒక సావాసం కలిగి ఉన్నారు. ఆ మెయింటైన్ చేస్తున్నది. అక్కడ వారితో మాటలాడుచుండెను. యేసుక్రీస్తుని గురించి మాటలాడుట. ఏ పరిస్థితి అయినా దేవుని గురించి మాట్లాడుట. మనం దేవుని గురించి తప్ప అన్ని మాట్లాడతాం ఏంటి? రాజులు నేను వచనాలన్నీ చెప్పట్లేదు, రాసుకున్నా కానీ మనకు సమయం లేదు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని ఇంట్లో ఇశ్రాయేలు దేశపు బానిస పిల్ల ఉన్నది. పాపం వాళ్ళ దేశం ఓడిపోయింది, వీళ్ళు తీసుకెళ్లి మార్కెట్లో బానిస కింద అమ్మేశారు. అంట్లు తోమడం ఇలాంటి పని చేస్తూ ఉంది. అమ్మగారి కింద ఉన్నదనమాట. నయమాను గారికి కుష్ఠరోగం ఉన్నది. ఈ పిల్ల ఎప్పుడో ఒకసారి చూసింది, బట్టలు మార్చుకునేటప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మగారు చెప్పింది, అమ్మా ఇలాగా మా దేశంలో ఎలీషా గారు అని ఉన్నారు, ఇట్లాగా చెప్పింది. ఆమె ఎందుకు చెప్పింది? నేను బానిసను కదా, నా మాట వింటారో వినరో మనకెందుకులే, వాళ్ళకి తెలియదా, పెద్ద పెద్ద మెడికేషన్ వాడుంటారు, అయినా ఏమనుకుంటారో, మీ దేశం ఓడిపోయింది కదా, మీ దేవుడు ఓడిపోయాడు కదా, మా దగ్గరే మీరు ఓడిపోయారు, మీరు మాకేం చేస్తారంటారేమో అని అనుకోలేదు. ఆమె ఏం చేసింది? ఒక చిన్న మాట చెప్పింది. మా దేవుడు శక్తి కలిగిన వాడు, ఫలానా ప్రవక్త ఇది చేస్తాడని ఒక మాట చెప్పింది. ఆ మాట వెళ్ళి ఈమె వెళ్ళి నయమాన్ గారికి చెప్పింది. నయమాన్ గారు వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు వెళ్ళి అవతల రాజుగారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అవతల రాజుగారు వెళ్ళి ఎలీషా గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఈయన తిరిగి ఆ సిరియా దేశం వచ్చేసరికి పసిపిల్ల దేహం కలిగిన వాడే, చాలా చక్కటి ఆరోగ్యంతో వచ్చి ఆయన గురించి మాట్లాడుతూ లోకాసు వార్తలు కూడా ఇది యేసుక్రీస్తు వారు ఆ విషయాలు ఎత్తినాడు. ఆ రోజుల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు కానీ నయమాను ఒకడే పోగాడు. అంటే ఎలీషా గారు ఎవరు కుష్ఠరోగాన్ని తీయలేదు యాక్చువల్గా. మరి ఈ అమ్మాయి ఎట్లా చెప్పింది? ఆమె నమ్మింది అంతే, ఈ జబ్బును కూడా తీసివేయగలడు నా దేవుడు. జస్ట్ ఒక మాట. ఆమె పేరు మనకు తెలియదు. అవతల వాళ్ళు హేళన చేస్తారేమో అని అనుకోలేదు. దేవుడు గురించినటువంటి విషయాలు ఆమె మాట్లాడుచున్నది. చక్కటి ఫెలోషిప్ కలిగి వారితో మాట్లాడితే అందరితో మాట్లాడట్లేదు.
ప్రాపర్ ఫెలోషిప్లో ముందుకు సాగుతూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఏ విధంగానూ ఉండొచ్చు, నీవు నేను ముందుకు సాగిపోతూ ఉన్నామా? చివరిగా ఒక వచనాన్ని చూసి మనం ముగిద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 4వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఈయన పరుగు కడముట్టించినాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. 9వ వచనం, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఈయనకు బాగా క్లోజ్గా ఉన్నవారు ఆయన్ని విడిచిపెట్టారు, ఆయన్ని డౌన్ చేశారు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుంటున్నాము, నాకు కావలసినంత సపోర్ట్ లేదు ప్రస్తుతానికి, నువ్వు అర్జెంటుగా రావాలి. అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, ఈ వయసులో నాకు పరిచారం చేయడానికి ఎవరు లేరు. ధ్యామాలు విడిచిపెట్టారు, పరిచారం చేయడానికి అక్కడ ఎవరు లేరు. చూడండి, నీవు వచ్చినప్పుడు త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును, ముఖ్యంగా చర్మపు కాగితం తీసుకుని, ఈయన ఒక వస్తువులు ఈయన దగ్గర లేవు, వేసుకుని బట్టలు కూడా లేవు సరిగ్గా రాస్తున్నాడు. తర్వాత 14వ వచనం, అలెగ్జాంద్రు అని కంచరవాడు నాకు చాలా కీడు చేశాను. ఈయన కీడు చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి ఇంకా అన్నారు, అతడు ఎదిరించాడంట. ఎదిరిస్తే చూడండి 16వ వచనంలో అన్నాడు, అందరూ నన్ను విడిచిపోయారు, సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను. కానీ ఆయన అంటూ ఉన్నాడు 18వ వచనంలో, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలోకి చేరినట్లు నన్ను రక్షించును, యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. మనమైతే ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్కడో అక్కర్లేదు, ఇన్ని దాటం. దేమా ఇహలోకాన్ని స్నేహించడానికి వరకే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇన్ని సంవత్సరాలు ఆడికి నేర్పించాను, ఇన్ని సంవత్సరాలు నా ఉప్పు పప్పు తిన్నాడు, నా మాట వినడం మానేసి ఆడు చూడు, ఆడు ఏదో సొంత వ్యాపారం పెట్టుకున్నాడు, ఎలా చేశాడు అలా చేశాడు అని ఏం చేస్తాం, ఏడ్చి ఇంకంతా. పౌలు గారు అలా కూర్చోలేదు, వెళ్తే వెళ్ళిపోని, ఇంకా పనులు ఉన్నాయి నాకు. అంతలోకి ఆయనకి శారీరకంగా చాలా బలహీనుడయ్యాడు, సేవ చేయడానికి ఎవరు లేరు. లోక గారు వైద్యుడు, ఆయనతో ఏం కావాలి నొక్కించుకుంటాడు, కానీ ఆయన ఫీల్ అవ్వలేదు. సరే నువ్వు తీసిరా తిమోతి అని చెప్పాడు. వేసుకుందా అంటే బట్టలు సరిగ్గా లేవు, ఎక్కడో ఉంచేసాడు ఒక అంగి. ఆ రోజుల్లో అవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా రేరుగా ఉంటాయి. ఆయన చదువుకోవడానికి పుస్తకాలు లేవు, సరిగా లేవు. ఇంతలోకి అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరవాడు చాలా ఎదిరించాడు. ఈయన ఎదురు చూసినట్లు ఈయనతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆడితో ఫైట్ చేయలేదు. ఎలా ఉంటుంది? ఆయన ఇది అవ్వలేదు. సింహపు నోట నుండి దేవుడు తప్పించి ఈ ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉన్నాం తిమోతి పత్రికను. ఇన్ని జరిగినప్పుడు రాసినటువంటి పత్రిక అది. జీవిత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రభు చేతిలో చేయి వేసి ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నామా? సేవ చేయుచుండెను, కొనియాడుచుండెను, చివరిగా ఏదండి మాటలాడుచుండెను. దేవుని గురించి మాట్లాడుచుండెను. దేవుని గురించి మాట్లాడడానికి, మంచి ఫెలోషిప్ కలిగి ఉండడానికి, ఏ పరిస్థితిలోనూ ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అన్నగారి యొక్క జీవితం నుండి మాకు నేర్పించిన ప్రశస్త పాఠాలను బట్టి స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆయుష్, మీరు మా కొరకై ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు మా జీవితంలోకి వచ్చినప్పుడు, నీ గిన్నెలోనిది మేము త్రాగుతూ ఉన్నప్పుడు, అది ఎట్టి ఆర్థిక పరిస్థితి అయినా, ఎట్టి ఆరోగ్యపు పరిస్థితి అయినా, ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి విషయాలైనా, మా ప్రభువా నీ వైపు చూస్తూ నీ చేతిలో నుంచి అది మాకు వచ్చిందని గుర్తెరిగి మేము యాక్టివ్గా ఉండడానికి సహాయం చేయండి. జీవిత ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని క్రిందకి లాక్కున్నట్లుగా మేము సేవ చేయుచుండెను అనేటువంటి మాటలు మేము కూడా మా జీవితంలో కూడా నెరవేరడానికి సహాయం చేయండి. ఓ ప్రభువా, గ్రాటిట్యూడ్ని మేము డెవలప్ చేసుకోవడానికి, మీరు మాకు చేసే ప్రతి చిన్న ఇన్సిడెంట్కి, పెద్ద ఇన్సిడెంట్కి కృతజ్ఞతా భావంతో నిండడానికి మా అందరికీ సహాయం చేయండి. మానవులు ప్రభువా చాలాసార్లు కృతజ్ఞతా బుద్ధి అనేది దీపం పెట్టి చూసినా ఎక్కడా దొరకనటువంటి పరిస్థితి. మేము వ్యక్తిగతంగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి సహాయం చేయండి. నీకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి బుద్ధిని మాకు నేర్పించాలి. మా ప్రభువా అంత మాత్రమే కాదు, మేము మంచి ఫెలోషిప్స్ని డెవలప్ చేసుకోవడానికి, మా యొక్క వృద్ధాప్యాల్లో, మా యొక్క స్ట్రగుల్స్లో, మా యొక్క వివిధమైనటువంటి పరిస్థితుల్లో మేము షేర్ చేసుకోవడానికి నిన్ను గురించి,
మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. విమోచన కొరకు నిరీక్షణ చేత నింపబడినటువంటి జట్టును మేము తయారు చేసుకోవడానికి, ఆ ఫెలోషిప్లో మేము ఉండడానికి మా అందరికీ నేర్పించండి. ఇది ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కొరకు నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో మీరు ఎరుగుదురు. వారి చదువులు ఆటంకపరచబడి ఉండవచ్చు. అదే వారు అనుకున్నటువంటి ఏరియాస్లో సీట్ సంపాదించి ఉండకపోవచ్చు. మా దేవ, చాలా మంది నిరుద్యోగ పరిస్థితులను ఎదుర్కొంటూ నైరాశ్యానికి లోనవుతున్నటువంటి ఈ కాలం ప్రభావం. ఇప్పుడు ఈ COVID-19 వల్ల, ఇంకా ఆర్థిక సంక్షోభం వల్ల చాలా స్ట్రగుల్స్ ని నిరుద్యోగులు, ఉద్యోగస్తులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. ఇట్టి పరిస్థితులు మమ్మల్ని క్రిందకి లాగుకుంటున్నట్లుగా మాకు సహాయం చేయండి. భయంకరమైనటువంటి చేదును ఆ పాత్రలోంచి త్రాగినటువంటి అన్నవలే మేము కూడా ధైర్యంగా సేవ చేస్తూ ముందుకు సాగడానికి, కృతజ్ఞత హృదయాన్ని డెవలప్ చేసుకోవడానికి మా దేవ, నిన్ను గురించి మా ఫెలోషిప్స్లో మాట్లాడడానికి మా అందరికీ నేర్పించండి. వాక్కులను బట్టి వందనాలు. మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచండి. క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవునికి మనం సిద్ధపరిచి తీసుకొచ్చిన కానుకలను సమర్పిద్దాం. మనం అందరూ లేచి నిలబడి 455వ కీర్తన పాడుకోవడం ద్వారా సంఘ పరిచారకులు మన ఎదుటికి వచ్చుగా కానుకలను సమర్పిద్దాం. 455వ కీర్తన పాడుకుందాం. యేసు స్వామి నీకులేను నా సమస్త గీతును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవితును. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీకు, నా యేసు స్వామి నీకెనేను యోసియోగి ప్రోకేతను తీసివేకోలోకయాసై యేసు చేర్చు దీకుడే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీకు, నా సమస్తము. యేసు నీవే నా సర్వస్తి, ఆసుజ్వాల పొందితి, ఆసురక్ష నానుందావా కన్యకుయా స్తోత్రము. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీకు, నా సమస్తము. దయచేసి అందరూ కూర్చోవాలి. చేస్తున్నాం. జీవం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు.
నీ ఎడల మాకున్నటువంటి ప్రేమను వ్యక్తీకరించడానికి, కృతజ్ఞతను తెలియజేయడానికి తీసుకొచ్చిన ఈ కానుకలను స్వీకరించండి. ఈ కానుకలు 60దంతులుగా, 70దంతులుగా, 80దంతులుగా, 90దంతులుగా, 100అంతులుగా ఫలింపు చేయండి. ఆకాశ వాకులు విప్పండి, పట్టజాలాన్ని విస్తారమైన దేవుడు నీ ప్రజల మీద కుమరించండి. మరింతగా మేము నీకు ఇవ్వడం నేర్చుకోవడం ద్వారా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి మార్చబడడానికి సహాయతను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలో దయతో గమనించాలని మనం చేస్తున్నాం. గురువారము బైబిల్ అధ్యయన తరగతి సాయంకాలం 7 గంటలకు యూట్యూబ్లో ప్రసారం అవుతుంది. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్లో ప్రసారం అవుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. బేతెల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ, అంటే BBC KKD అని కొడితే అవన్నీ వస్తాయి, గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ఉపవాస ఆరాధన యథావిధిగా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది కనుక గమనించి పాల్గొవాలని మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా పరిశుద్ధ ఆరాధన ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పరిశుద్ధ ఆలయంలో జరుగును. అదేవిధంగా 11:15 యూట్యూబ్లో ప్రసారం అవుతుంది, గమనించాలని మనం చేస్తున్నాం. తర్వాతగా సంఘ నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఎట్టకాలు తీసుకొచ్చింది, మరి దేవుని చిత్తం అయితే ఈ వారంలో పనులు ప్రారంభమవుతాయి కనుక ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. చివరిగా మరి ఈ దినము బ్యూలా, మన యొక్క సహోదరి బ్యూలా బాలు గారి యొక్క కుమార్తె లాలమ్మని పిలుస్తున్నాము. ఆ బిడ్డ యొక్క మొదటి బర్త్డే. మరి వాళ్ళు ఇంకా లేరు, అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళి చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఎవరన్నా భయంకరమైన పరిస్థితి, అసలు బయటికి ఎవరో చెప్పట్లేదట. సో కనుక వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు కనుక మరి ఈ దినాన సంఘానికి వచ్చినటువంటి వారికి చిన్న స్నాక్స్ ఏర్పాటు చేశారు. స్వీకరించి టీ అది తీసుకుని మరి ఆ బిడ్డ కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మనం అందరం లేచి నిలబడినాయి. ఈరోజు 5 నిమిషాలు లేట్ అయింది, క్షమించాలని మనం చేస్తున్నాం. మనం అందరం లేచి నిలబడిన ముగింపు ప్రార్థన, తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మనం అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ఈ ప్రార్థనలో లాలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుందాం. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తర్వాత రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేయబడ్డాయి, స్వీకరించాలని మనం చేస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ వారం అంతట్లో నీ కాపుదలను ఇచ్చారు, నీకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని మీరు కాపాడుతూ వచ్చారు, నీకు స్తోత్రాలు. మీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో మేము అట్టినీళ్ళు వేసుకోవడానికి మాకు సహాయం చేశారు, నీకు వందనాలు. నీ వాక్కుల చేత, కీర్తనల చేత మీరు దర్శించారు, నీకు వందనాలు. ఓ దేవా, ఇదిగో నింపబడిన హృదయాలతో, బరువెక్కిన హృదయాలతో, యాక్షన్ ప్లాన్ కొరకు ఆలోచన చేసేటువంటి మైండ్తో మా గృహానికి వెళ్ళడానికి, ఈ ఆరాధన ముగించడానికి మాకు సహాయం చేయండి. మా కుటుంబాన్ని కనికరించండి స్వామి. నీ మహిమ కొరకు మాత్రం వాడబడేటువంటి కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయండి. చంటి బిడ్డలు మీరు కనికరించండి. వాతావరణం మారుతూ ఉంటుండగా దగ్గులు, రొంపలు, జ్వరాలు, ఓ మా ప్రభువా కనికరించండి. చిన్న దగ్గు వచ్చినా, చిన్న స్నీజింగ్ వచ్చినా నాయన మరి భయము, కోవిడ్ ఏమో అన్నటువంటి దడ, ఇవన్నిట్లో అనుమానాలు, వీటన్నిటి చేత బ్రెయిన్స్ చాలా స్ట్రగుల్ అవుతుంటుండగా సహాయం చేయండి ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని కీపప్ చేసుకోవడానికి మా కృపను అనుగ్రహించండి. ఇదిగో దేవా, మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాల చేత మీరు నింపండి. నేను యాక్టివ్గా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో మీరు కాపాడమని వేడుకుంటున్నాను. దీర్ఘకాలిక రోగాలతో స్ట్రగుల్ అవుతున్న వారు మీరు కనికరించండి. తీసుకున్న మెడికేషన్, ఆహారంలో శక్తినివ్వండి. మానసిక రోగస్తుల కొరకు ప్రార్థన చేస్తాం, విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా కనికరించండి ప్రభువా. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎటు దిక్కు తోచని పరిస్థితి, కనికరించండి నాయన. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకడానికి మీ మార్గాన్ని సరళం చేయమని వేడుకుంటున్నాను. ఇదిగో చదువులు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ప్రభావ విద్యార్థులు. మరి కొంతమంది ఆన్లైన్ క్లాసులు, కొంతమందికి అవి లేవు. ఇవన్నింటిలో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీరు సమస్తాన్ని చక్కదిద్దే దేవుడు ప్రభావ, మీ వైపు చూడడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు బెంగలు పెట్టుకున్నటువంటి సమయం మీరు కనికరం చూపించండి ప్రభావ, కనికరాన్ని చూపించండి. ఇదిగో చాలా కుటుంబాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, నాయన మరి నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక పరమైన విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు కనికరాన్ని చూపించండి, నెమ్మదిని ప్రసాదించండి ప్రభువా. మీ చేతిలో చేయి వేసి ముందుకు సాగడానికి కనికరాన్ని సహాయం చేయండి.
ప్రయాణాలు కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఫంక్షన్స్కి అది అటెండ్ అవ్వక అవతల వారు వేరేగా ఫీల్ అయ్యి ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్నవారు కనికరాన్ని చూపించండి ప్రభు. ఆరోగ్యం చేత నింపండి, వ్యసనాల చేత నింపబడిన కుటుంబాలు మీరు ప్రత్యేకంగా తాకండి. ఇదిగో ఈ పరిశుద్ధ ఆరాధనను నీ సన్నిధిలో జరిగించుకోవడానికి మొట్టమొదటిగా ఈ పైన ఈ విధంగా ఆరాధన పెట్టుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. అనేక జ్ఞాపకాలు మమ్మల్ని నింపుతూ ఉంటుండగా కృతజ్ఞత నిండినటువంటి హృదయాలతో నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. ఉదయం ఇదిగో కన్స్ట్రక్షన్ వర్క్లో మీరు తోడుగా ఉండండి. ఈ పూర్తిగా జరుగు పర్యంతం నీ కృపా కటాక్షాలు తోడుగా వచ్చి ఏకాండిగా సమస్తము జరగడానికి సహాయం చేయండి. ప్రతి లోటు మీరు భర్తీ చేయండి. అదేవా ఈ దినాన లాలమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతట్లో కాపాడారు, సంరక్షించారు. తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ వయసులో జ్ఞానంలో దేవుదేలో మనుషుల దగ్గర వర్ధిల్లుతూ ఉంటుండగా ఏ విధంగా పెంచాలో కావాల్సిన కృప చేత కుటుంబాన్ని నింపండి. ఈ భయభక్తులు నేర్పించండి స్వామి. ఆ బిడ్డను బట్టి నిత్యము మేమందరము సంఘముగా కుటుంబంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. వారి సంతోషంలో మేము పాల్పొంపులు పొందడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి కృపనివ్వండి. నాయన మా అన్నయ్య కొరకు ప్రార్థన చేసినాం, మీరు దీవించండి, బలపరచండి. ఇదిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. చేరువచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. గృహంలో ఉండి రాలేకపోయామన్నటువంటి వేదన చేత ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినాం. వారికి అన్నింటిని తోడవండి. ఆన్లైన్ ద్వారా నిన్ను మహింపరచడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను నీ క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేయును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానములను.